వెల్కమ్ బ్యాక్ టు మన మసాలా కబుర్లు ఛానల్. ఇవాళ లంచ్ బాక్స్ రెసిపీ చూసేద్దామా? అందుకోసం ముందుగా కావాల్సింది ఒకే ఒక చిన్న టమోటా, 2 రెమ్మలు కరివేపాకు, ఒక చిన్న ఉల్లిపాయ సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మన మెయిన్ ఇంగ్రీడియంట్ బంగాళదుంప చిన్న ముక్కలుగా కట్ చేసి చక్కగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. స్టవ్ మీద పాన్ పెట్టి బంగాళదుంపలు వేపుకోవడానికి అవసరమైనంత నూనె వేసుకోవాలి. మరీ ఎక్కువ అవసరం లేదు, మితంగానే సరిపోతుంది. అదే ఆయిల్తో మనం మిగిలిన ప్రాసెస్ కూడా చేసేస్తాం కాబట్టి ఏ ప్రాబ్లం లేదు. ఇక మనం ముందుగా తరిగి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని నూనెలో వేసి చక్కగా వేపుకోవాలి. మీరు బంగాళదుంపలతో ఎలాంటి కర్రీస్ చేస్తారు, ఎలాంటి ఫ్రైస్ చేస్తారు, ఇలాంటిది ఎప్పుడైనా చేశారా లేదా అన్నది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక వేపేటప్పుడు కాస్త కలుపుకున్న తర్వాత పసుపు, ఉప్పు, కారం మితంగా తగినంతగా వేసి ఒకసారి మొత్తం కలుపుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. బంగాళదుంప మోస్ట్లీ నచ్చని వాళ్ళంటూ ఎవరు ఉండరు. చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు. అండ్ చాలా వెరైటీస్గా కూడా చేసుకోవచ్చు కదా. చూడండి, చక్కగా ఫ్రై అయింది కదా. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం దీన్ని తీసి ఒక పక్కన పెట్టుకోవాలి. ఇది లంచ్ బాక్స్ రెసిపీ కనుక మీరు చాలా ఈజీగా చేసి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ, స్కూల్స్కి వెళ్ళే వాళ్ళకి కానీ, లేదా ఏదైనా చిన్న జర్నీ చేసే వాళ్ళైనా కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ ఫ్రెష్గా కూడా ఉంటుంది. సో మనం బంగాళదుంపలు తీసి పక్కన పెట్టుకున్న తర్వాత అదే ఆయిల్లో ఆనియన్స్, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, దాంతోపాటుగా పచ్చిశనగపప్పు వేసుకొని చక్కగా కలుపుకోవాలి. మీరు ఉల్లిపాయలు కావాలంటే 1-2 కొంచెం ఎక్స్ట్రాగా కూడా వేసుకోవచ్చు. మరీ ఫ్రై చేయకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తే కొంచెం క్రంచీగా తినేటప్పుడు టేస్టీగా ఉంటుంది. దాంతోపాటు ఒక టమోటా కట్ చేసుకున్నాం కదా చిన్న ముక్కలుగా, దాన్ని కూడా వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమం చాలా బాగా ఫ్రై అవ్వాలి. అప్పుడే మన ఈ రెసిపీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. టమాటో కొంచెం పండుగ తీసుకుంటే స్మాష్ చేయడానికి చాలా సులువు. ఇక అంతా మిశ్రమం వేగిన తర్వాత పసుపు, కారం, సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ముందు బంగాళదుంపలు వేపినప్పుడు మనం అన్నీ చాలా తక్కువగా వేసాం కదా, కారణం బంగాళదుంప ముక్కలు రుచిగా ఉండటానికి. ఇక్కడ మనం వేసింది మొత్తం ఈ వంటకానికి సరిపడా రుచి రావడానికి. సో గమనించుకొని వేసుకోవాలి. మన మిశ్రమం వేగిన తరువాత అందులో ముందుగా వేయించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేసి మనం వేయించుకున్న మిశ్రమం బంగాళదుంప ముక్కలకి పట్టేలా కలుపుకోవాలి. చాలా కలర్ఫుల్గా ఉంది కదా, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మనం రెగ్యులర్గా చేసుకునే బంగాళదుంప ఫ్రై కన్నా కూడా ఇది చాలా వేరుగా ఉంటుంది, చాలా రుచిగా కూడా ఉంటుంది. తప్పక ట్రై చేయండి. మనం బంగాళదుంప ముక్కలు వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్లో వేయించుకుంటే చాలు. బంగాళదుంప ముక్కలు ముందుగానే ఎందుకు వేయించుకోవాలి, లాస్ట్లో వేస్తేనే సరిపోతుంది కదా అని మీకు అనిపించవచ్చు, కానీ టేస్ట్ డిఫరెన్స్ చాలా ఉంటుంది. ఇక వేగిన మన మిశ్రమాన్ని పక్కన తీసి పెట్టుకొని లంచ్ బాక్స్కి ఎంత కావాలో అంత మాత్రం కలుపుకుంటే సరిపోతుంది. రైస్ వేసుకొని ఒక 1/2 స్పూన్ నెయ్యి కూడా వేసుకొని కలుపుకుంటే మన బంగాళదుంప లంచ్ బాక్స్ రెసిపీ రెడీ అయిపోయినట్టే. చాలా టేస్టీగా, చాలా ఎమ్మీగా ఉంటుంది. ట్రై చేయండి. చూసారుగా, మన బంగాళదుంప లంచ్ బాక్స్ రెసిపీ రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ.